దేశంలో నైజీరియన్ డ్రగ్స్ మాఫియా నయా దందాకు తెరలేపింది. నైజీరియన్ల కేసులో దర్యాప్తు చేస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైలును అడ్డాగా చేసుకుని మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తోంది ఈ ముఠా. జైలు నుంచే సెల్ ఫోన్ల ద్వారా డ్రగ్స్ నెట్వర్క్ను నడుపుతున్నారు ముఠా నాయకులు. నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేసుకుని దేశంలో తిష్టవేస్తున్నారు నైజీరియన్లు. వీసా గడువు ముగిసినా దేశంలో ఉండేందుకు తమపై కేసులు నమోదు చేయించుకుంటున్నారు నైజీరియన్లు. భారతీయ మహిళలను పెళ్లిళ్లు చేసుకుని దేశంలోనే ఉండేందుకు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చే నగదును షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారు. షెల్ కంపెనీల నుంచి నైజీరియాకు నగదు బదిలీ చేస్తున్నారు ఈ ముఠా సభ్యులు. దేశంలో నైజీరియన్ డ్రగ్స్ మాఫియా నయా దందాకు తెరలేపింది. నైజీరియన్ల కేసులో దర్యాప్తు చేస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైలును అడ్డాగా చేసుకుని మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తోంది ఈ ముఠా. జైలు నుంచే సెల్ ఫోన్ల ద్వారా డ్రగ్స్ నెట్వర్క్ను నడుపుతున్నారు ముఠా నాయకులు. నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేసుకుని దేశంలో తిష్టవేస్తున్నారు నైజీరియన్లు. వీసా గడువు ముగిసినా దేశంలో ఉండేందుకు తమపై కేసులు నమోదు చేయించుకుంటున్నారు నైజీరియన్లు. భారతీయ మహిళలను పెళ్లిళ్లు చేసుకుని దేశంలోనే ఉండేందుకు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చే నగదును షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారు. షెల్ కంపెనీల నుంచి నైజీరియాకు నగదు బదిలీ చేస్తున్నారు ఈ ముఠా సభ్యులు.